అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై వివాదం కొనసాగుతున్న వేళ అయోధ్యలో తన సేవలు ముగిసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ వ్యవహారంలో ట్రస్టు సభ్యులు తన నమ్మకాన్ని వమ్ము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ నమ్మక ద్రోహం ఎవరు చేశారనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. రామమందిరం విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ట్రస్ట్లో కీలక సభ్యులుగా ఉన్నారు. చోరీ కేసు వెలుగులోకి రావడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి భవిష్యత్తును ఈ నెల 6న జరిగే ట్రస్టు సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిట్ సిఫార్సులు, ట్రస్టు నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రామమందిరం విరాళాల్లో అవకతవకలు జరిగాయని గత నెల సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన సిట్ జూన్ 23న తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న 8 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు రికార్డు చేశారు.